హలో. నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు వీక్యూబ్ సొల్యూషన్స్. మీరు సైబర్ సెక్యూరిటీని కెరియర్‌గా ఎంచుకుందాం అనుకుంటున్నారా? ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? మార్కెట్ సిట్యుయేషన్ చూసి జాబ్స్ ఎక్కడ రావట్లేదా? బట్ ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ రోజు వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు. 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సార్‌తో మాట్లాడి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఎక్కడున్నాయి? అసలు సైబర్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది? వీటన్నిటి మీద మాట్లాడదాం. సార్‌ని పిలిచేద్దాం. హలో సార్. హలో మేడం. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మేడం. ఓకే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ అండ్ వెల్కమ్ టు యూట్యూబ్ సొల్యూషన్స్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై సైబర్ సెక్యూరిటీ? ఏదైనా సరే ఒక ఐటీ సిస్టమ్‌లో ఉన్న డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడమే సైబర్ సెక్యూరిటీ అంటాం అనమాట. ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పాలి అంటే ఐటీ సిస్టమ్ అంటే మన మొబైల్ ఫోన్ ఉండొచ్చు. మొబైల్ ఫోన్‌లో మనకు మొబైల్ యాప్స్ ఉంటాయి, డేటా ఉంటాయి. ఇది అన్‌ఆథరైజ్డ్ యూజర్స్‌కి రాకుండా ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్‌కి మాత్రమే యాక్సెస్ ఇచ్చేలాగా చేయడాన్నే సైబర్ సెక్యూరిటీ అంటాం. మనము ఆల్రెడీ చేస్తూనే ఉంటాం. ఒక పిన్ నంబర్ కానీ, బయోమెట్రిక్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ. సో దీన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ అని అంటాం. ఇదే కనుక కొంచెం పెద్ద స్కేల్‌లో మనము ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ లాంటివి తీసుకుంటే చాలా మంది కస్టమర్స్ కి వాళ్ళ డేటా యాక్సెస్ అంతా కూడా సర్వర్స్ లో ఉంటుంది. సో సెక్యూరిటీ కంట్రోల్స్ అక్కడ వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే ఆ డేటాకి వాళ్ళకు యాక్సెస్ ఇవ్వడం. ఈ పనులన్నీ చేసేది కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్ చేస్తూ ఉంటారు. సైమల్టేనియస్లీ అన్ఆథరైజ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, అన్ఆథరైజ్ యూజర్స్ అంటే ఎవరండి? ఎవరికైతే ఓన్లీ యూజర్ ని మాత్రమే తెలుసు, పాస్వర్డ్ తెలియదు, ఓటీపీ తెలియదు, అవి తెలుసుకోవడానికే మిగతా యాక్టివిటీస్ అన్ని చేస్తుంటారు, సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్. సో వాళ్ళందరినీ ఎలా ఆపాలి అనేది కూడా సైబర్ సెక్యూరిటీ టీమ్ ఒక ఖచ్చితమైన సెక్యూరిటీ కంట్రోల్స్ అని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. ఇదే సైబర్ సెక్యూరిటీ అంటే. ఒకవేళ సైబర్ సెక్యూరిటీని కెరియర్ గా చూస్ చేసుకోవాలి అని అంటే అసలు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి సార్ వాళ్ళకి? సో సైబర్ సెక్యూరిటీ ఒక కెరియర్ లాగా స్టార్ట్ చేసుకోవాలంటే ముందు ఉండాల్సింది ఒక మైండ్ సెట్ అండి. రెండు విధాల మైండ్ సెట్ మనకి ఇక్కడ వర్కౌట్ అయిపోతుంది. ఒకటి ఏంటి అంటే ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్. బాగా డీప్ గా రీసెర్చ్ మైండ్ సెట్ ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక సైబర్ సెక్యూరిటీలో మనకు సాక్ అని ఒక టీం ఉంటుంది. సాక్ అనలిస్ట్ అని చెప్పేసి ఒక రోల్ ఉంటుందండి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనలిస్ట్ అని. సో దాంట్లో ఏదన్నా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎప్పుడు జరిగింది, లాగ్స్ అన్ని చెక్ చేసి లాగ్ అనాలిసిస్ చేసుకుంటూ, అలాగే ఒక కంప్యూటర్ లో డేటా ఏదన్నా మిస్ అయిపోతే ఎందుకు మిస్ అయింది, ఎవరైనా డిలీట్ చేశారా, అది కూడా మళ్ళీ లాగ్స్ లో వెరిఫై చేసుకుంటూ చెక్ చేసే ఇన్వెస్టిగేటివ్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. రెండోది క్రియేటివ్ మైండ్ సెట్ ఉండాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, పజిల్ ని సాల్వ్ చేసే విధానం ఉంటే వాళ్ళకు పెనిట్రేషన్ టెస్టింగ్ అని ఇంకొక సెక్టార్ మనకు ఉంటుంది. ఇదికే దీన్నే మనం ఎథికల్ హ్యాకింగ్ అని కూడా అంటాం. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, సిస్టమ్ ప్రాసెస్ ఎలా రెగ్యులర్గా వర్క్ అవుతుంది, దాంట్లో ఏదన్నా సరే వీక్నెస్ ఉందా, వల్నరబిలిటీస్ ఉందా, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తాడు ఒక హ్యాకర్. అదేవిధంగా వీళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారు. కాకపోతే ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ డేటా సిస్టమ్కి, బ్యాంకింగ్ అని వాళ్ళకి చెప్తారు ఒక రిపోర్ట్ రాగా రాసి. దాన్ని విఏపిటి రిపోర్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఎవరన్నా సరే కెరియర్ స్టార్ట్ చేయాలంటే ముందు ఈ మైండ్ సెట్ ఉందా అనేది చూసుకోవాలి ఫస్ట్. టెక్నికల్ స్కిల్స్ తర్వాత వస్తాయి. సో ఇప్పుడు ఐటీ వాళ్ళు, నాన్ ఐటీ అని చెప్పేసి ఉంటారు కదా సార్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటారు? సో ఇద్దరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు నాన్ ఐటీ వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీలోకి ఈజీగా రావచ్చు. ఈ రోజు మనకు ఓపెనింగ్స్ చూసుకున్నట్టయితే సాక్ అనలిస్ట్ జాబ్స్ కి ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే ఐటీ వాళ్ళు ఆబ్వియస్లీ సైబర్ సెక్యూరిటీలోకి రావచ్చు. అయితే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. ఐటీలో ఎవరైతే చేశారో మిగతా వాళ్ళకన్నా కానీ సిస్టమ్స్ అనేది వీళ్ళకి ముందే తెలుస్తాయి. కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో ముందే తెలుస్తుంది, నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుందో ముందే తెలుస్తుంది. సో వీళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది పాత్. నాన్ ఐటీ వాళ్ళు అయితే ఎస్ యూ కెన్ స్టార్ట్ హియర్, కాకపోతే మెల్లిగా వీళ్ళు కెరీర్ డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకు నాన్ ఐటీ వాళ్ళకు గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్ అని చెప్పేసి ఉంటుంది. జిఆర్సి అనలిస్ట్ అని చెప్పేసి రూల్స్ ఉంటాయి కొన్ని. దాంట్లో కంప్లయన్స్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ ఈ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాన్ ఐటీ వాళ్ళు చాలా బాగా దీంట్లో రానివ్వచ్చు అండి. సార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సైబర్ సెక్యూరిటీ దాంట్లో ఉన్నారు? సో నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఐటీలో వర్క్ చేస్తున్నానండి. 2015 నుంచి నేను సైబర్ సెక్యూరిటీలో ఉన్నానండి. ఓకే. సో ఇనిషియల్ గా నేను ఇండియాలో వర్క్ చేశాను, ఏడిపి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో. 2015 నుంచి యూకేలో డైమెన్షన్ డేటా అండ్ వోడాఫోన్ స్కాట్లాండ్ లో నేను వర్క్ చేశాను యాజ్ అ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో అప్పటికి చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే
ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చాలా ఉన్నాయండి. మన ఇండియాలో మాత్రం లాస్ట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచే సైబర్ సెక్యూరిటీ అనే దాని మీద ఒక అవగాహన అంటూ వచ్చింది. హ్మ్. ఈవెన్ గవర్నమెంట్ కూడా బీటెక్ నేను చదువుతున్నప్పుడు సైబర్ సెక్యూరిటీ అనే కోర్సే లేదసలు. హ్మ్. ఇప్పుడు చూస్తుంటే సైబర్ సెక్యూరిటీ బీటెక్‌లో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. విచ్ ఈస్ ఎ వెల్కమింగ్ సైన్ యాక్చువల్లీ. ఈరోజు ఇండియాలో మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా సరే జేబులో ఒక క్యాష్ అంటూ ఒక రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మొబైల్ ఫోన్ ఒకటి ఉంటే చాలు మనకు. అంత డిజిటైజేషన్ అయిపోయింది ఇండియా. అండ్ ఈక్వల్‌గా ఎవరైతే వాడుతున్నారో ఈ టెక్నాలజీని అవేర్‌నెస్ ఉందా అంటే లేదు. సో, ఈ డేటాని గాని కాపాడడానికి కంపల్సరీగా ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అనేది చాలా డిమాండ్ హ్మ్. మనకు ఉంటుంది. షార్టేజ్ కూడా చాలా ఉందండి హ్మ్. దీనికోసం.